నువ్వు నీ పిల్లలు నన్ను ఇలా ఉండనివరా? ఆయా మా అమ్మ కూడా ఉండి ఉంటే అంకుల్ ఆంటీ లాగా మా అమ్మ డాడీ కూడా ఇలా ఫంక్షన్ చేసుకునేవారు కదూ. ఆయా దేవుడి దగ్గరికి వెళ్ళిన మా అమ్మని తీసుకురావటం కుదరదా? నో, తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆ దేవుడు మళ్ళీ తిరిగి పంపించడు. మీ డాడీ ఒప్పుకుంటే మీకు కొత్త మమ్మీ వస్తుంది. లేడీస్ మెన్ అండ్ జెంటిల్ లేడీస్, ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజు ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే ఎందుకో తెలుసా? ఎందుకంటే మేమిద్దరం ఇంకా మౌరు పిల్లల్లాగా ఉన్నామని అందరికి తెలియటెప్పుకున్నాను కాదు. అందుకే ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో పెద్ద గాయని, మరీ పెద్ద నర్తకి అయినా నీ ఫ్రెండే ఎలా అయిందో నాకే అర్థం కావట్లేదు. ఆవిడ పాడటానికి ఒప్పుకోవడం మరీ పెద్ద సంతోషం. ఈ రోజు యు ఆర్ గోయింగ్ టు సీ ది ఎవర్ లాస్టింగ్ సింగర్ అండ్ ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మిస్ లలిత. ఎందుకమ్మా? ఏం లలిత గారు, ఏం జరిగింది? కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది. ఏం డ్రైవర్, ఇంకా ఎంతసేపు పడుతుంది? రావలేదమ్మా, మెకానిక్ ని పిలిపించాల్సిందే. ఓ గాడ్. రండి, మేము డ్రాప్ చేస్తాం. రండి. ఓకే డ్రైవర్, కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. అలాగేనమ్మా. లలిత గారు, మీరు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. ఏంటి మీరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఏం మాట్లాడమంటారు? ఏదైనా మాట్లాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెళ్ళయిందా? లేదు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లలిత గారు, మీ కళ్ళకి నేను ఎలా ఉన్నాను? ముద్దుగా బొమ్మలా ఉన్నావు. మరి నేను? నువ్వు కూడా. మరి మా డాడీ? మీ డాడీ కూడా. ఏమిటా మాటలు? కుదిరా కూర్చోండి. డాడీ, మీరు కుదురుగా డ్రైవింగ్ సంగతి చూసుకోక మా మాటలు ఎందుకు వినను? ఏం తల్లి, ఆలస్యమైంది ఈవేళ? అవునమ్మా. నీ స్నేహితురాలు పెళ్లి రోజు బాగా జరిగిందా? బాగా జరిగింది అమ్మమ్మ. ఇంకో తమాషా కూడా జరిగింది. ఏం జరిగిందమ్మా? ఏమిటంటే, ఇద్దరు బంగారు బొమ్మల్లాంటి పిల్లలు నన్ను వాళ్ళ తల్లిగా చేసుకోవాలని అడిగారు. ఇది ఎక్కడ వింటూరు మీ తల్లి? అవునమ్మా. వాళ్ళ తమాషాగా మాట్లాడుతుంటే ఎంతో ముద్దొచ్చింది. అసలు వాళ్ళని వాళ్ళ మాటని మర్చిపోలేకపోతున్నాను. సర్లే. గుడ్ మార్నింగ్ డాడీ. ఏంటి మళ్ళీ కొడబలుకుని వచ్చారా? మీకు ఆ లలిత గారు నచ్చలేదా? నాకేం నచ్చలేదు. అవునులే, చూసిన వాళ్ళంతా నచ్చాలని రూలేం లేదుగా. దానికే ఉంది. మరో సంబంధం చూద్దాం. చూసారు మళ్ళా పెళ్లి పెద్దలు. పండి, స్కూల్ పండి పండి. బాయ్. బాబు, రోజా, బాబు, ఏమిటి ఇదంతా? ఈ ఫోటోలను ఎవరు తీశారు? వెళ్ళేవనిటు బాబు, రోజా. ఇక్కడున్నాం. అమ్మ దొంగలారా, ఇక్కడున్నారా? అవును, స్కూల్కి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? మాకు మంచి అమ్మగా ఉంటే అమ్మాయిని వెతకడానికి వెళ్ళాం. ఊరంతా తిరిగి ఈ ఫోటోలన్నీ మేమే తీసాం. వాళ్ళ అడ్రస్లు కూడా నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏ ఫోటో చూసి ఓకే అంటారో ఆ అమ్మాయిని మా అమ్మగా. గారాబం ఇచ్చిన కొద్దీ నెత్తి మీద కూర్చుంటున్నారు. నాన్న ప్రేమించడం అంటే విసిగించి వేధించడం కాదు. నోరు మూసుకుని మీ హోమ్ ఫినిష్ చేసుకుని కళ్ళు మూసి పడుకోండి. పడుకోండి. అయ్యో, ప్లాన్ అంతా పోయింది. డాడీ, మా మీద మీకు కోపం వచ్చిందా డాడీ? ఇంకెప్పుడు మీకు కోపం వచ్చే పనులు చెయ్యవు డాడీ. ఇంకెప్పుడు అమ్మ కావాలని అడగండి డాడీ. మీ కోపం పోయే వరకు మమ్మల్ని అమ్మ దగ్గరికి పంపించేయండి డాడీ. మీరు ఉత్తరం రాస్తే వచ్చేస్తాను డాడీ. అక్కడికి వెళ్ళిన వాళ్ళని తేలిగ్గా వచ్చే మాట అయితే
మీ అమ్మనే రప్పించేవాడు కదా బాబు. అది కాదు డాడీ, అక్కడ దేవుడికి దండం పెట్టి మేము లేకపోతే మా డాడీ ఉండలేరు, మమ్మల్ని పంపించే దేవుడా అని బతిమాలుకుంటాం. అప్పుడు పంపుతాడుగా. పంపిస్తాడో లేదో తెలియదు కానీ మీరు లేకుండా మొత్తం నేను ఉండలేదు. నేను నిజంగానే బ్రతకలేదు. డాడీ, మా మీద కోపం తగ్గిపోయిందిగా. అయితే మరి నాకోటి ఇవ్వండి. మరి నాకు మీ ఇద్దరి మీద పూర్తిగా కోపం తగ్గిపోయింది. మీకేం కావాలో కోరుకోండి. అయితే మీరు పెళ్లి చేసుకోండి డాడీ. సరే, మీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటాను. రోజా బాబు, ఇవాళ చాలా మంచి రోజు. మీ ఇద్దరికి ఏం స్వీట్ కావాలో చెప్పండి. మాకేమీ వద్దు డాడీ, మమ్మల్ని లలిత డాన్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి. లలిత డాన్స్ ప్రోగ్రామా? అవును డాడీ, మా స్కూల్లో లలిత డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మేము 4 టిక్కెట్లు కొన్నాం, మనం వెళ్ళి తీరాలి. బాబు, రోజా లేవండి. హలో మిస్ లలిత గారు. హలో, రండి రండి. అరే ఏమిటిదంతా? థ్యాంక్ యూ, కూర్చోండి. ఏమండో లలిత గారు, మా డాడీని బలవంతంగా తీసుకొచ్చా. మీరు చాలా గొప్పగా పాడారండి. థ్యాంక్ యూ అండి. అవును, మమ్మీ కోసం ఈ వేట ఎంతవరకు వచ్చింది? ఎవరైనా దొరికారా? ఏం చెప్పు లలిత గారు, ఎన్నో సంబంధాలు చూసాం, మా డాడీకి ఒక్కళ్ళు కూడా నచ్చట్లేదు. అయ్యో పాపం. పెళ్లి కొడుకు ఇష్టపడండి, బలవంతాన ఎవరో ఒకరిని తెచ్చి కట్టబెట్టలేం కదా. నిజమే మరి. ముందు పెళ్లి కూతురు నచ్చాలి, ఆయన గారికి పెళ్ళం అవ్వాలి, ఆ తర్వాత కదా మాకు అమ్మాయేది. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఇలా సంబంధాలు వెతకడం నిజంగా పాపం మీకు కష్టమైన పని. ఏం చేస్తాం లలిత గారు, పెళ్లి బాధ్యత నెత్తిన వేసుకున్నాక కష్టపడక తప్పదు కదా. పొన్ను పెళ్లి చేసుకునే కార్యక్రమం మీ డాడీకి వదిలేయకూడదు. సర్లేండి, బాగానే చెప్పారు. మేమెంతో పోరు పెట్టి గొడవ చేస్తే ఒప్పుకున్న మనిషి తన మీదే వదిలేస్తే ఎగ్గొట్టేస్తారు. రోజా బాబు, రెండు ఆలస్యమైన ఇంటికి వెళ్దాం. చూసారండి మా డాడీ ఎలా సిగ్గుపడిపోతున్నారో. ఆడపిల్లని చూస్తే చాలు పులినో సింహాన్నో చూసినట్టు భయపడతారు. ఉండండి మీకు తమాషా చూపిస్తాను. రండి డాడీ. ఇప్పుడు వద్దులేమా, అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అదేం డాడీ, లలిత గారు పాపం నిన్ను కలుసుకోవాలనుకుంటుంటే. అయ్యో, నేనే మిమ్మల్ని కలుసుకోలేదు. రండి డాడీ. హలో లలిత గారు. హలో. హౌ డు యు డు? ఫైన్ థ్యాంక్ యూ. హౌ డు యు డు? ఏదో ఇలా ఉన్నాను. మొత్తాన్ని మీరు బాగా పడ్డారండి. అయ్యో ఆవిడెక్కడ పడ్డారు డాడీ, నుంచునే ఉన్నారుగా. పడ్డం కాదండి, ఐ మీన్ బాగా పాడారు. థ్యాంక్ యూ. అర్థమైందిలేండి మీ బాధ. ఏమిటండి విశేషాలు? విశేషాలండి, విశేషాలు ఉన్నాయండి. మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. అయ్యో ఆవిడ గురించి ఇప్పుడు ఎందుకు డాడీ, కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పు డాడీ. కబుర్లు ఏమున్నాయి? కబుర్లు ఏం లేవు. వస్తామండి. చాలా మంచి కబుర్లు చెప్పారు. వస్తామండి. గుడ్ మార్నింగ్. ఓకే. అయ్యో గుడ్ మార్నింగ్ కాదు డాడీ, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాబు కమా. డాడీ డాడీ కూల్ డ్రింక్ తాగి వెళ్దాం. కూల్ డ్రింక్ దారి లేపిస్తాను. ఓకే, డోంట్ వరీ. వస్తామండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏంటి డాడీ అలా ఉన్నారు? లలిత గారి మోజులో పడ్డట్టున్నారు. అవునవును. డాడీ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆ లలిత గారి డాన్స్ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి మీకేదో జ్వరం వచ్చినట్టుంది. వేడి కూడా డాన్స్ ఆడుతున్నాయి కదాయా? నా వేళ్ళు ఏం డాన్స్ చేయట్లేదు. కూర్చుని పోంచండి. ఓకే సార్, ఓకే సార్. ఆయా మాస్టర్. నాకు ఆకలిగా లేదు. పిల్లల భోజన సంగతి. ఓకే మాస్టర్.
అర్థమైపోయింది. డాడీకి లలిత గారంటే ఇష్టం. ఓయ్ ఓయ్ పిల్లలు, ఆ లలిత అంటే నాకు ఇష్టమే. అబ్బాయి విషయం తేలిపోయింది, ఇక అమ్మాయి విషయం తెలుసుకోవాలి. గుడ్ మార్నింగ్ ఓయ్ లలిత. గుడ్ మార్నింగ్. ఏమిటి వేషాలు? ఇలా వచ్చారేమిటి? ఏం చెప్పమంటావు అమ్మాయి, ఏదో పెద్ద పని మీదే వచ్చావు. పనా? ఏమిటా పని? నీతో చెప్పేది కాదులే అమ్మాయి, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే పిలు. పెద్దవాళ్ళ? అదే మీ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ. నాకున్నది మా అమ్మమ్మేనే. ఇంకే ఆవిడనే పిలు, మాట్లాడి వెళ్తాం. అమ్మమ్మా! అమ్మమ్మా, ఏమిటమ్మా? వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అవునమ్మమ్మ గారు, ఎంత పిల్లలకి ఇష్టం ఉన్నా పెద్దవాళ్ళ అనుమతి కావాలి కదా. పెద్దవాళ్లతో మాట్లాడడం మర్యాద సాంప్రదాయం. మీరేమంటారు? ఇంతకీ ఏమిటి పిల్లలు, మీరు చెప్పేదేమిటి? ఏముందండి, మీ లలితని మాకివ్వమని అడగడానికి వచ్చాం. ఏమిటి? మా డాడీకి మీ మనవరాలనిచ్చి పెళ్లి చేస్తే పువ్వులో పెట్టి చూసుకుంటాడైనా. అయ్యో, చూడండి చూడండి, అమ్మాయికి ఎంత సిగ్గొచ్చిందో. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు? మేమే వచ్చాం అమ్మమ్మ గారు. కొంగు పట్టి అడుగుతున్నాను, మీ పిల్లని ఈ కొంగులో పడేయండి, తట్టుకుపోతాం. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మంచి పిల్లలే. ఏంటమ్మా లలిత, వేళాకోళంగా ఉందా? సరే, నీ ఒప్పుకోకూడదు, మా మనసులు కాస్త కుదుట పడతాయి. నేను ఒక మాట అడుగుతాను. నేనంటే మీ డాడీకి ఇష్టమని మీకెలా తెలుసు? మీ డాడీ చెప్పారా? నేనే చెప్పాలటమ్మా. నీ పాట విన్న దగ్గర నుంచి ఏదో ఆలోచించడం, తనలో తనే నవ్వుకోవడం. భోజనం మానేసి రాగాలు మొదలు పెట్టారు. అవి చాలదటమ్మా మా డాడీ మనసులో మాట తెలుసుకోవడానికి. ఓహో, నీకు ఆ లక్షణాలే వచ్చినట్టున్నాయే. అది కాదు, నేను కాస్త ఆలోచించుకోవాలి. సరే, రేపటిదాకా టైం ఇస్తున్నావు, బాగా ఆలోచించుకొని చెప్పమ్మా. రేపు సాయంకాలం 4 గంటలకి పబ్లిక్ గార్డెన్ లో ఫ్లవర్ షో ఉంది, అక్కడికి రా, మాట్లాడుకుందాం. మేము వెళ్ళొస్తాం. ఉండండి, కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్తారు కానీ. వద్దు, కదికితే అర్థదంటారు. వస్తావమ్మా? తప్పకుండా రావాలమ్మాయి. రా. ఏది ఫ్లవర్ షో అన్నారు ఎక్కడ? అది కూడా ఢిల్లీ, అక్కడ. ఆహా. ఎక్కడ వీళ్ళు? బాబు, రోజా, బాబు, రోజా, హలో. హలో, ఏమిటి ఇలా వచ్చారు? మీ రోజా బాబాయ్ రమ్మన్నారండి. ఏరి వాళ్ళు? అదే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఫ్లవర్ షో ఉందని చెప్పారు, అలాంటిది ఏం కనిపించట్లేదండి. ఏమిటి, మీకు ఫ్లవర్ షో ఉందని చెప్పారా? నాతో నాదే ఉందని చెప్పి రమ్మన్నారండి. ఇంకే ఫ్లవర్ షో ఉందని చెప్పి మన ఇద్దరు ఫ్లవర్స్ చేసేసారు. అసలు విషయానికి రండి. ఏమండి, మీరు వాళ్ళ కోరిక తీర్చడం లేదనుకుంటాను. ఏం కోరిక? అదే మీరు పెళ్లి చేసుకోవటం. పెళ్ళే? ఎవరిని చేసుకోమంటారు? మీకు నచ్చిన అమ్మాయిని. అయ్యో, తిరిగి సమాధానం చెప్తుంది. అయ్యో, వ్యవహారం బెడిసేటట్టుంది. ఏమైనా నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లల తల్లి రావడం కోసం. అయితే మీకు భార్య అక్కర్లేదా? అక్కర్లేదంటే అక్కర్లేదని కాదనుకోండి, అయినా నా బిడ్డలకు తల్లి కావాలి కదా. వాళ్ళకు తెల్లవదగ మనిషి కనిపించలేదా మీకు? కనిపించలేదా అంటే కనిపించింది అనుకోండి. ఆ కనిపించదని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఏమండి, అలాగని కనిపించలేదని కూడా అనుకోవద్దు. నాకు కనిపించినప్పటికీ. అబ్బా, ఎందుకు డాడీ ఆలాసా? నాకు నచ్చిన అమ్మాయి కనిపించింది, అది మీరే అని లలిత గారితో చెప్పేయచ్చుగా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? చిన్నపిల్లలా మాట్లాడుకోవడానికి కాదు, ఒకరినొకరు చూసుకుని మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారని.